Namaste and welcome to Lahari's classes. Welcome back to RRB NTPC exam 2026 30-day crash course series. ఈ సిరీస్లో భాగంగా మనం ఈరోజు డే 16లో ఉన్నాము. డే 16లో ఎకనామిక్ సర్వే యూనియన్ గవర్నమెంట్ ప్రజెంట్ చేసే ఎకనామిక్ సర్వే 2026ని 220 MCQs ద్వారా మనం సింపుల్గా నేర్చుకుందాము. సో ఇది ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ఎకనామిక్ సర్వే వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ నుంచి సర్వే పైనే అడుగుతారనమాట, మన CBT 1లో రైల్వే ఎగ్జామ్స్లో అంతా కూడా. సో చాలా ఇంపార్టెంట్ ఇది ఎకానమీకి సంబంధించిన టాపిక్స్లో. సో లెట్స్ బిగిన్. సో అంతకంటే ముందు ఎవరెవరైతే మన క్రాష్ కోర్స్ వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ అండ్ కమెంట్స్ చేస్తున్నారు అండ్ ఆల్సో హైప్స్ కూడా చేస్తున్నారు, అందరికీ చాలా 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 థ్యాంక్స్. నన్ను నిజంగా చాలా మోటివేట్ చేస్తుంది అండ్ ఇలానే ఎంకరేజ్ చేయండి. అండ్ మీకు నా ఎఫర్ట్స్ నచ్చితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి వీడియోని. So without any delay, let's proceed to the lecture. First question chudandi, who is the chief economic advisor to the government of India mentioned in the document? Document ante economic survey official document ఉంటుంది కదా, దాంట్లో ఎవరు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మెన్షన్ చేశారు అంటే వి అనంత నాగేశ్వరన్ గారు. హీ ఈస్ ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. India is expected to grow at what rate in fiscal year 27? సో ఏ రేట్లో ఇండియా ఎక్స్పెక్ట్ చేయబడుతోంది, గ్రో అవుతుంది అంటే 6.8 to 7.2%. తర్వాత ఈ ఫాలోయింగ్ 4 ఆప్షన్స్లో ఏది గ్లోబల్ ఛాలెంజ్ కాదు ఎకనామిక్ గ్రోత్కి అని అంటే ఏది అంటే ఫ్రీ మల్టీలాటరల్ ట్రేడ్ ఎక్స్పాన్షన్. ట్రేడ్ ఎక్స్పాండ్ అవుతుంది అంటే అది గ్రోత్ని ప్రోత్సహిస్తుంది కానీ అగెయిన్స్ట్గా వెళ్ళదు కదా. సో అది. నెక్స్ట్, ఇండియాస్ పొటెన్షియల్ జీడిపి ఈజ్ పుష్డ్ టు అప్రాక్సిమేట్లీ వాట్ లెవెల్ డ్యూ టు సస్టైన్డ్ రిఫార్మ్స్. రిఫార్మ్స్ చేస్తూ అది సస్టైనబుల్గా చేస్తూ ఉంటే పొటెన్షియల్ జీడిపి ఎంత మనం పుష్ చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తే 7% పుష్ చేయొచ్చు. ప్రైవేట్ కన్జంప్షన్ అకౌంట్స్ ఫర్ అప్రాక్సిమేట్లీ వాట్ షేర్ ఇన్ నామినల్ జీడిపి. నామినల్ జీడిపిలో ప్రైవేట్ కన్జంప్షన్ యొక్క షేర్ ఎంత అంటే 60% ఉంది. ఇన్వెస్ట్మెంట్ షేర్ ఎంత నామినల్ జీడిపిలో అంటే ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్. ఈ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటే ముందుగానే ఇంత గ్రో అవుతుంది, ఇంత షేర్ ఉంటుంది, ఇలానే ఎస్టిమేట్స్ వేస్తారనమాట. ఇంత జీడిపి ఉంటుంది నెక్స్ట్ ఇయర్కి. మనం సెకండ్ క్వశ్చన్లో చూసాం కదా, నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ 27లో ఇంత జీడిపి గ్రోత్ రేట్ ఉంటుంది 6.8 to 7.2% అని. దాన్ని అడ్వాన్స్గా ఎస్టిమేట్ వేయడం అని చెప్తారు. సో ఇన్వెస్ట్మెంట్ షేర్ ఎంత ఉంటుంది నామినల్ జీడిపిలో అంటే 30% ఉంటుంది. అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇండియా సావరెన్ రేటింగ్ని ఎంతకి అప్గ్రేడ్ చేస్తుంది కదా, అది ఆ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఏంటి అంటే మార్నింగ్ స్టార్ DBRS. తర్వాత జీడిపి టు రెవెన్యూ రిసిట్స్ అండ్ జీడిపి రేషియో ఎంత ఫిజికల్ ఇయర్ 2025 వాజ్ అప్రాక్సిమేట్లీ ఎంత అంటే 9.1% ఉన్నిందంట ఫిజికల్ ఇయర్ 2025కి. నెక్స్ట్, గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ టు జీడిపి రేషియో అంటే గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ బై జీడిపి రేషియో ఫిజికల్ ఇయర్ 2025లో ఎంత ఉన్నింది అంటే 11.5% ఉన్నింది. నంబర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్డ్, ఎన్ని నంబర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ అయ్యాయి అంటే 9.2 crore ITRs ఫైల్ అయ్యిందంట 2024 and 2025లో. తర్వాత GST 2.0 రీఫార్మ్స్ జరిగింది కదా, ప్రపోజ్డ్ స్టాండర్డ్ రేట్ ఎంత GST 2.0 రీఫార్మ్స్లో అంటే 18%. సెంటర్స్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టు జీడిపి ఇంక్రీజ్డ్ టు వాట్ లెవెల్ అంటే ఎంతకి ఇంక్రీజ్ అయింది అంటే 4%కి ఇంక్రీజ్ అయింది. ది ఆపరేటింగ్ టార్గెట్ ఆఫ్ మానిటరీ పాలసీ ఇన్ ఇండియా ఇస్ వెయిటెడ్ యావరేజ్ కాల్ రేట్. వెయిటెడ్ యావరేజ్ కాల్ రేట్ అంటే ఏంటంటే జాగ్రత్తగా వినండి, ఇదేంటి అంటే ఇంటర్ బ్యాంక్స్ అంటే బ్యాంక్ టు బ్యాంక్ ఓవర్ నైట్ లెండింగ్ చేస్తారనమాట. అంటే ఈ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్ కొంత అమౌంట్ బారో చేసుకుంటుంది, అప్పుడు ఎంత రేటుకి అయితే ఇస్తారు ఆ లోన్ ఆ లెండింగ్ చేసిన అమౌంట్ని అంటే దాన్ని వెయిటెడ్ యావరేజ్ కాల్ రేట్ అంటారనమాట.
నెక్స్ట్ జిఎన్పిఏ అండ్ ఎన్ఎన్పిఏ ఆఫ్ ఎస్సీబీస్. జిఎన్పిఏ అంటే ఏంటి? గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్. ఎన్ఎన్పిఏ అంటే నెట్ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ ఆఫ్ ఎస్సీబీస్ అంటే స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ ఎట్ మల్టీ డికేడ్ లోస్ అంట, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. చాలా తక్కువగా ఉందంట నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ గ్రాస్ అండ్ నెట్. అది గుడ్ థింగ్ కదా. నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అంటే మీకు ఇంకొక వీడియోలో చెప్తాను ఈ టర్మ్స్ అంతా కూడా. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కాకపోతే ఇది 2-3 అవర్స్ అయిపోతుంది ఒక వీడియోనే. సో ఇంకొక వీడియోలో నేను మీకు ఎకనామిక్స్కి సంబంధించి అన్ని టర్మ్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. M3 రిప్రజెంట్స్ వాట్? మనకి M0, M1, M2, M3 ఉన్నాయి కదా మనీ టైప్స్ ఆఫ్ కరెన్సీ. సో దిస్ ఇస్ బ్రాడ్ మనీ. బ్రాడ్ మనీలో అన్ని కేటగిరీస్ ఆఫ్ మనీస్ వస్తాయి. అంటే మన చేతిలో ఉన్న కరెన్సీ, మన ఫిక్స్డ్ డిపాజిట్లు, గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బులు, ఇవంతా అనమాట బ్రాడ్ మనీ కింద వస్తుంది. టోటల్ ప్రీమియం ఇన్కమ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 8.3 lakh crore ఇన్ fiscal year 21 to approximately what in fiscal year 25 అంటే 11.9 lakh crore ఇంక్రీజ్ అయిందంట. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఇన్ ది ఇన్సూరెన్స్ సెక్టర్ ఇన్ fiscal year 2025 was approximately ఎంత అంటే 77.4 lakh crore. సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ 2025 రీప్లేస్డ్ విచ్ యాక్ట్ అంటే SCRA యాక్ట్. సెక్యూరిటీస్ రెగ్యులేషన్ యాక్ట్ ఇది. సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ రెగ్యులేషన్ యాక్ట్ 1956ని రీప్లేస్ చేస్తూ ఈ కోడ్ వచ్చిందనమాట, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ 2025. పిఎం ముద్రా యోజన డిస్పర్స్డ్ అప్రాక్సిమేట్లీ హౌ మచ్ బై అక్టోబర్ 2025 అంటే పిఎం ముద్రా యోజన తెలుసు కదా, ఎంఎస్ఎంఈస్కి లోన్స్ ఇస్తారు. సో ఎంత అమౌంట్ అక్టోబర్ 2025 కల్లా డిస్పర్స్ చేసింది అంటే 36.18 lakh crore rupees. ఇది ఇంపార్టెంట్, ఇది అడగచ్చు. విమెన్ ఆంటర్ప్రినర్స్ యాక్సెస్డ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ మైక్రో లోన్స్ అండర్ పిఎంఎంవై. యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ టు డిస్కస్, ఎందుకంటే విమెన్ ఆంటర్ప్రినర్స్ 69% ఉన్నారనమాట పిఎంఎంఐ అంటే ముద్రా యోజన కింద మైక్రో లోన్స్ తీసుకునింది. సో అది ఇంపార్టెంట్. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా ఇది ఎంఫసైజ్ చేశారు ఒక టాక్లో. ఆయన విమెన్ కాన్స్టిట్యూట్స్ మోర్ దాన్ 50% టు హ్యావ్ మైక్రో లోన్స్ ఫ్రమ్ పిఎం ముద్రా యోజన అని. నెక్స్ట్ ఇన్ క్యాలెండర్ ఇయర్ 25 ట్రేడ్ పాలసీ యాక్టివిటీ ఇండెక్స్ ఇంక్రీజ్ వాజ్ మెయిన్లీ డ్రివెన్ బై. ఈ ట్రేడ్ పాలసీ యాక్టివిటీ ఇండెక్స్ ఇంక్రీజ్ అయిందంట. ఎందుకు అంటే ట్రేడ్ రెస్ట్రిక్టివ్ మెజర్స్ వల్ల. మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ వర్ అప్రాక్సిమేట్లీ ఎంత ఉన్నింది అంటే $322.4 billion ఎక్స్పోర్ట్స్ మనం చేసామంట మర్చెండైజ్లో. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సర్వీస్ది ఇంపార్టెంట్. సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఎంత అంటే $304 billion అనమాట మంది. ఇండియా అట్రాక్టెడ్ హౌ మచ్ గ్రీన్ఫీల్డ్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ బిట్వీన్ 2020 and 24. గ్రీన్ఫీల్డ్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మన ఇండియా అట్రాక్ట్ చేసింది అంటే $114 billion. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మోడరేటెడ్ టు వాట్ పర్సెంట్ ఆఫ్ జీడిపి అంటే 0.8%కి మోడరేట్ చేశారంట. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మన ఇంపోర్ట్స్ మన ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు. అది చాలా నాట్ అ గుడ్ థింగ్ కదా. మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలి. ఎక్స్పోర్ట్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫారెన్ కరెన్సీ ఇన్ఫ్లో అవుతుంది. అదే మనం ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, మన ఫారెక్స్ రిజర్వ్స్లో నుంచి ఫారెన్ కరెన్సీ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్స్ కంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఫామ్ అవుతుంది. సో అది ఎప్పుడు తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. ఫారెక్స్ రిజర్వ్స్ యాజ్ ఆఫ్ January 2026 ఎంత ఉంది మన ఫారెక్స్ రిజర్వ్స్ అంటే $701.4 billion ఉన్నాయి. ఎక్స్టర్నల్ డెట్ టు జీడిపి రేషియో యాజ్ ఆఫ్ September 2025 ఏంటి అంటే ఎక్స్టర్నల్ డెట్ టు మన జీడిపి రేషియో అనమాట. September 2025లో ఎలా ఉంది అంటే 19.2%గా ఉంది. ఇండియా రికార్డెడ్ ద లోవెస్ట్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ లోవెస్ట్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ రికార్డ్ అయిందంట. ఎప్పుడు అంటే ఏప్రిల్ టు డిసెంబర్ 2025 యావరేజ్ చేస్తే అది ఎంత అంటే 1.7%. ఇది ఇంపార్టెంట్ బిట్. ఇండియా అచీవ్డ్ ద హైయెస్ట్ రిడక్షన్ ఇన్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అమంగ్ మేజర్ ఎకానమీస్ బై 1.8%. డిక్లైన్ ఇన్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ వాజ్ ప్రైమరీలీ డ్రివన్ బై. ఎందుకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ డిక్లైన్ అయింది? ఏది డ్రైవ్ చేసిన ఫ్యాక్టర్ అంటే వెజిటేబుల్స్ అండ్ పల్సెస్ అంట. వాటి యొక్క ప్రైస్ కాంట్రాక్షన్ అవ్వడం వల్ల.
ఎకనామిక్ సర్వే 2024-2025 ఇండియాస్ గ్రోత్ రేట్ ఫిజికల్ ఇయర్ 2026ని ఎంతకి ప్రొజెక్ట్ చేసింది అంటే 6.3% to 6.8% 24-25లో. అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే 24-25 ఏ సెక్టర్ హైయెస్ట్ షేర్ కాంట్రిబ్యూట్ చేసింది ఇండియాస్ గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏకి అంటే సర్వీసెస్ అన్నమాట. సర్వీసెస్కి హైయెస్ట్ సర్వీసెస్ సెక్టర్ హైయెస్ట్ గ్రాస్ వాల్యూ యాడెడ్ వాల్యూకి యాడ్ చేసిందనమాట. సర్వీసెస్ తర్వాత మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, తర్వాత అగ్రికల్చర్, ఇలా ఉంటుంది సీక్వెన్స్. నెక్స్ట్ ఎకనామిక్ సర్వే హైలైటెడ్ విచ్ స్కీమ్ యాజ్ క్రూషియల్ ఫర్ బూస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండర్ ది మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ద్వారా ఏ స్కీమ్ మనల్ని బూస్ట్ చేసింది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, పిఎల్ఐ స్కీమ్ అంటారు కదా. ఇన్సెంటివ్స్ ఇస్తారనమాట. ప్రొడక్షన్ ఇప్పుడు ఇంత టార్గెట్ కంటే మీరు రీచ్ అయ్యారనుకోండి, మీరు ఎక్స్పోర్ట్ చేయగలిగారు అనుకోండి, మీకు కొంచెం ఇన్సెంటివ్ లాగా ఇస్తారు అలాగా. అకార్డింగ్ టు సర్వే ఇండియాస్ రీటైల్ ఇన్ఫ్లేషన్ ఇస్ ప్రైమరీలీ మెజర్డ్ బై విచ్ ఇండెక్స్. రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే మనం కన్జ్యూమ్ చేసుకునేది, మనం రీటైలర్స్ కదా, మనకి హోల్సేలర్సో లేకపోతే వీళ్ళు సెల్లర్స్ ఉంటే వీళ్ళు మనకు అమ్మితే మనం కన్జ్యూమర్స్ని రీటైలర్స్ అంటారు. సో రీటైల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ప్రైమరీలీ మెజర్డ్ బై విచ్ ఇండెక్స్ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కంబైన్డ్ అంటే రూరల్ ప్లస్ అర్బన్ అని అర్థం. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అది. ఎకనామిక్ సర్వే ఎంఫసైజ్డ్ ఫిజికల్ కన్సాలిడేషన్ టార్గెటింగ్ అ ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ అరౌండ్. ఎంత ఫిజికల్ డెఫిసిట్ని టార్గెట్ చేస్తోంది ఫిజికల్ ఇయర్ 2025కి అంటే 4.5% యాజ్ అ పర్సంటేజ్ టు జీడిపి. నెక్స్ట్ అకార్డింగ్ టు సర్వే విచ్ క్రాప్ రికార్డెడ్ స్ట్రాంగ్ గ్రోత్. ఏ క్రాప్ ఎక్కువ గ్రోత్ రికార్డ్ చేసుకునింది అంటే పల్సెస్ అనమాట. అగ్రికల్చరల్ రెసిలియన్స్ అంటే అగ్రికల్చర్లో సీజన్స్ మారిన సాయిల్, వర్షాలకు కూడా ఇవన్నిటికీ తట్టుకొని ఎక్కువ గ్రోత్ కాంట్రిబ్యూట్ చేసింది ఏంటి అంటే పల్సెస్. సో మీరు ఇది ఇంపార్టెంట్ వన్. మీరు ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, పల్సెస్ హయ్యెస్ట్గా ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏంటి అంటే మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టాప్ 3 స్టేట్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. మధ్యప్రదేశ్ తర్వాత ఏంటి అని. తర్వాత పల్సెస్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, అయితే ఎంతకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఇలాంటి పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాలి కూడా. ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ సోర్స్ ఇన్ ఇండియాస్ గ్రీన్ ట్రాన్సిషన్ కదా. అది ఏ గ్రీన్ ఎనర్జీ సోర్స్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ. రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్, విండ్, వాటర్, ఇవంతా స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్ ఇవంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీస్ కింద వస్తాయి. ఇండియాస్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ డిపెండ్స్ మెయిన్లీ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ దేనిపైన, ఈ 4 దేనిపైన ఎక్కువ డిపెండ్ అవుతుంది అంటే ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇండియా యొక్క డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక కీగా యూజ్ చేస్తున్న ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే అది యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. అకార్డింగ్ టు ద ఎకనామిక్ సర్వే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బై ద గవర్నమెంట్ ప్రైమరీలీ ఎయిమ్స్ టు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎందుకు ఏం చేస్తాము, ఇప్పుడు మనం ఏదైనా ఒక రోడ్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అంటే దాని నుంచి మనకి ఏదో బెనిఫిట్స్ వస్తుంది కదా, మనకి టోల్స్ వస్తుంది. టోల్స్తో పాటు ఏమవుతుంది గవర్నమెంట్కి, లాజిస్టిక్స్ ఈజీ అవుతుంది, ట్రావెల్ టైం తగ్గుతుంది, ఇండైరెక్ట్గా కంట్రీలో గ్రోత్ పెరుగుతుందన్నమాట. సో అలాగా ముందుకు వస్తారు ఇండస్ట్రీస్ అవంతా కూడా మనల్ని పెట్టడానికి, మన స్టేట్స్లో మన ఊర్లలో ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందుకు వస్తారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్స్పెండిచర్ చేయడం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారనమాట. సో లాంగ్ టర్మ్లో ఏం చేస్తుంది, అది గ్రోత్ని బూస్ట్ చేస్తుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా మంచిదే. సర్వే హైలైటెడ్ ఎంఎస్ఎంఈస్ యాజ్ ఇంపార్టెంట్ బికాస్ దే కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు. ఎంఎస్ఎంఈస్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేది ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, అంతే కదా. ఒకరు బిజినెస్ పెడుతున్నారు అంటే ఆ బిజినెస్ వల్ల చాలామందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో ఎంఎస్ఎంఈస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి. ఏ ఇన్స్టిట్యూషన్ ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేస్తుంది అంటే ఆఫ్ కోర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్కి మినిస్టర్గా ఎవరున్నారు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎకనామిక్ సర్వే ఈజ్ ట్రెడిషనలీ ప్రెజెంటెడ్ ఇన్ పార్లమెంట్ 1 day బిఫోర్ ద యూనియన్ బడ్జెట్. యూనియన్ బడ్జెట్కి ఒక్కరోజు ముందు ఎకనామిక్ సర్వేని ప్రవేశపెడతారనమాట. సో ఈ ఎకనామిక్ సర్వేలో వచ్చిన స్టాటిస్టిక్స్, ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని బడ్జెట్ ప్రిపేర్ చేస్తారనమాట. అకార్డింగ్ టు ద సర్వే విచ్ ట్యాక్స్ ఫార్మ్స్ ద లార్జెస్ట్ షేర్ ఆఫ్ జిఎస్టీ కలెక్షన్. జిఎస్టీలోనే
ఏ ట్యాక్స్ లార్జెస్ట్ షేర్ ఇస్తుంది అంటే ఐజిఎస్టీ, దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ పైన స్టేట్కి సెంటర్కి రెండిటికి అధికారం ఉంటుంది. The survey emphasized logistics reforms under which national policy. Logistics reforms ఏ పాలసీ కింద అంటే నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ కింద లాజిస్టిక్స్ సంబంధించి రీఫార్మ్స్ తీసుకురావాలి అని చూస్తున్నారు. ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఏంటి అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనమాట. ఎవరైతే పని చేయగలుగుతారో 15 to 59 years ఈ మధ్యలో ఉన్న వాళ్ళు వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కింద వస్తారు. సర్వే ఏం నోట్ చేసింది అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ దేనికి హెల్ప్ చేస్తాయి అంటే స్టెబిలైజింగ్ ద కరెన్సీ, అంతే కదా, కరెన్సీని స్టెబిలైజ్ చేయడానికి. మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అప్పుడు ఇంటర్నేషనల్ ఇప్పుడు వార్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి వాటప్పుడు స్టెబిలైజ్ చేయడానికి మన ఫారెక్స్ రిజర్వ్స్ మంచిగా ఉండాలి. విచ్ ఇండెక్స్ మెజర్స్ ఇండస్ట్రియల్ గ్రోత్ని మెజర్ చేసే ఇండెక్స్ ఏంటి? ఐఐపి, ఇండెక్స్ ఫర్ ఐఐపి వచ్చి ఇండస్ట్రియల్ గ్రోత్ని మెజర్ చేస్తుంది. ఎకనామిక్ సర్వే హైలైటెడ్ క్లైమేట్ ఫినాన్స్ యాజ్ ఇంపార్టెంట్ ఫర్ అచీవింగ్. క్లైమేట్ ఫినాన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్కి అగెయిన్స్ట్గా ఫినాన్స్ చేయడం, అలాంటి టెక్నాలజీస్ తీసుకొని వచ్చి మన కార్బన్ ఎమిషన్స్ ఇవన్నీ తగ్గించడానికి ఫినాన్స్ చేయడం అనమాట, అంటే డబ్బులు ఇవ్వడం. సో అలాంటివి ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తాము అంటే నెట్ జీరో కమిట్మెంట్స్ కోసం. నెట్ జీరో కమిట్మెంట్స్ 2070 కల్లా నెట్ జీరో సాధించాలి అని మనం టార్గెట్ అనమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు ఎంత కార్బన్ ఎమిషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్స్ కార్బన్ ఎమిట్ చేస్తున్నారు అంటే మనకి ఎలాంటి సిస్టమ్ ఉండాలి అంటే 100 యూనిట్స్ని పీల్చుకునేయాలి, అబ్జార్బ్ చేసుకునేయాలి ఈ 100 యూనిట్స్ని కూడా. సో ఎమిషన్స్ అండ్ దాన్ని ఏమంటారు, స్టోరేజ్ ఆర్ అబ్జార్ప్షన్ ఈక్వల్గా ఉండాలన్నమాట. దాన్ని నెట్ జీరో కమిట్మెంట్స్ అంటారు. నెక్స్ట్, అకార్డింగ్ టు ద సర్వే డిస్ఇన్వెస్ట్మెంట్ రెఫర్స్ టు. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే సెల్లింగ్ గవర్నమెంట్ స్టేక్ ఇన్ పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉంటాయి కదా, విచ్ ఆర్ అండర్ ద గవర్నమెంట్. ఈ గవర్నమెంట్లో 100% షేర్ గవర్నమెంట్కే ఉంది అనుకోండి, డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడంలో ఏమవుతుంది అంటే ఒక 70% షేరు గవర్నమెంట్ పెట్టుకొని ఒక 30% షేర్ ప్రైవేట్కి చేయడం, దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారనమాట. సర్వే ఎంఫసైజ్డ్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్స్ టు సపోర్ట్ విచ్ మిషన్ అంటే స్కిల్ ఇండియా మిషన్ని సపోర్ట్ చేయడానికి స్కిల్లింగ్ ఇనిషియేటివ్స్ ప్రోత్సహించాలి అని సర్వే చెప్తుంది. రెపో రేట్ ఏ బాడీ డిసైడ్ చేస్తుంది అంటే మానిటరీ పాలసీ కమిటీ దేనికి సంబంధించింది? ఆర్బీఐకి సంబంధించింది. ద సర్వే హైలైటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ ఇన్ విచ్ కీ ఏరియా అంటే ఎక్స్ప్రెస్ వేస్ అండ్ రైల్వేస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ చేయాలి అని ఎంఫసైజ్ చేసింది. నెక్స్ట్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ లీకేజెస్, అంతే కదా, మిడిల్ మెన్ రెడ్యూస్ చేస్తే డైరెక్ట్గా బెనిఫిషియరీస్ అకౌంట్స్కే డబ్బులు పడిపోతాయి, గవర్నమెంట్ పంపిస్తుంది. సర్వే మెన్షన్డ్ స్టార్టప్స్ యాజ్ డ్రైవర్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ జాబ్ క్రియేషన్, అంతే కదా, స్టార్టప్స్ కానీ ఏ బిజినెస్ అయినా కూడా ఇన్నోవేషన్ని అండ్ జాబ్స్ని క్రియేట్ చేస్తాయి. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి అంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిట్స్ ఎక్స్క్లూడింగ్ ద బారోయింగ్స్. నాకు మీకు తెలిసి ఉంటుంది ఈ టర్మ్స్ ఏంటి అని. అకార్డింగ్ టు ద సర్వే ఇండియాస్ ఎక్స్పోర్ట్ గ్రోత్ సిగ్నిఫికెంట్లీ సపోర్టెడ్ బై విచ్ సెక్టర్ అంటే ఐటీ సర్వీసెస్. మేజర్గా సర్వీస్ సెక్టర్లో ఐటీ సర్వీసెస్ నుంచే మనకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అదే కదా, మన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అంతా వెళ్ళి బయట కంట్రీస్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు పంపించే రెమిటెన్సెస్, వాళ్ళు పంపించే అమౌంట్స్ డబ్బుల వల్ల ఫారెక్స్ రిజర్వ్స్ కూడా పెరుగుతుంది, డాలర్ ఇన్ఫ్లో జరుగుతుంది అనమాట మన కంట్రీలో. సర్వే స్ట్రెస్డ్ అర్బన్ డెవలప్మెంట్ త్రూ విచ్ మిషన్ అంటే స్మార్ట్ సిటీస్ మిషన్. ద సర్వే రికగ్నైజ్డ్ ఫిన్టెక్ గ్రోత్ యాజ్ స్ట్రెంథనింగ్ డిజిటల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. ఎకనామిక్ సర్వే ప్రైమరీలీ సర్వ్స్ టు రివ్యూ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎకానమీ, మన ఎకానమీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది రివ్యూ చేస్తుంది. ఎకనామిక్ సర్వే స్టేటెడ్ దట్ ఇంప్రూవింగ్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ని ఇంప్రూవ్ చేస్తే ఎకనామిక్ గ్రోత్ హై అవుతుంది కదా. ప్రైమరీ ఇంపాక్ట్ ఏంటి అంటే వర్క్ ఫోర్స్ సైజ్ పెరుగుతుంది. అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే క్యాపిటల్ ఫార్మేషన్ డైరెక్ట్లీ కాంట్రిబ్యూట్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే లాంగ్ టర్మ్ ప్రొడక్టివ్ కెపాసిటీ.
ఎకనామిక్ సర్వే ఎంఫసైజ్డ్ ఈజింగ్ ఆఫ్ లాజిస్టిక్స్ కాస్ట్ టు ఇంప్రూవ్ విచ్ ఇండికేటర్ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి. విచ్ డాక్యుమెంట్ ప్రొవైడ్స్ అ డీటెయిల్డ్ స్టాటిస్టికల్ అపెండిక్స్ అలాంగ్ విత్ ఎకనామిక్ సర్వే అంటే స్టాటిస్టికల్ అపెండిక్స్. The survey highlighted that resilient banking sector performance is measured mainly by which ratio అంటే GNPA ratio, gross non-performing assets ratio. ఎంత నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తక్కువ ఉంటే అంత బ్యాంక్ పర్ఫార్మెన్స్ బాగుంది అని అర్థం. అకార్డింగ్ టు ద సర్వే, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ డిపెండెన్స్ ఆన్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అనమాట. సింగిల్ మార్కెట్ పైన డిపెండ్ అవ్వకుండా మల్టిపుల్ మార్కెట్స్ చూసుకుంటే మన ఎక్స్పోర్ట్స్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి మనకి ఫారెన్ కరెన్సీ ఇన్ఫ్లో అనేది జరుగుతుంది. సో సర్వే మెన్షన్ దట్ పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ ఇన్ విచ్ సెక్టర్ అంటే ఫినాన్షియల్ సర్వీస్లో డిజిటల్ పేమెంట్స్ అలా జరుగుతుంటుంది కదా, సో అది ఫినాన్షియల్ సర్వీసెస్లో దాని యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది. విచ్ ఫ్యాక్టర్ వాజ్ హైలైటెడ్ యాజ్ అ కీ డ్రైవర్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రివైవల్ అంటే పాలసీ స్టెబిలిటీ. మంచి పాలసీస్ తీసుకొని వస్తే ఆటోమేటిక్గా ప్రైవేట్ సెక్టర్ మన ఇన్వెస్ట్మెంట్ దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందన్నమాట మన కంట్రీలో. ఎకనామిక్ సర్వే డిస్కస్డ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ మెయిన్లీ అండర్ విచ్ కేటగిరీ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఫుడ్ ఇన్ఫ్లేషన్ని డిస్కస్ చేస్తారు. ఏ మెజర్ హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్ని ఫిజికల్ డిసిప్లిన్ని మెయింటైన్ చేయడానికి అంటే FRBM ఫ్రేమ్వర్క్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది కదా, దాని యొక్క ఫ్రేమ్వర్క్. ఎకనామిక్ సర్వే ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెంట్ని ఎక్స్పెక్టెడ్ టు లాస్ట్ అంటిల్ 2055 అనమాట. 2055 వరకు మన వర్కింగ్ ఏజ్ పాపులేషన్ బాగుంది. సో మనం బాగా యూటిలైజ్ చేసుకోవాలి మన కంట్రీ. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇలాగా అన్ఎంప్లాయిడ్గా ఉండిపోకుండా వర్క్ చేస్తూ మన ఇండియా గ్రోత్ అండ్ వాళ్ళ సొంత గ్రోత్కి మనం ఉపయోగపడాలి. అకార్డింగ్ టు ద సర్వే, ఇంప్రూవింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ మెయిన్లీ రిక్వైర్స్ టెక్నాలజికల్ అడాప్షన్. అంతే కదా, టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది. విచ్ సెక్టర్ షోడ్ స్ట్రాంగ్ క్రెడిట్ గ్రోత్ యాజ్ హైలైటెడ్ ఇన్ ద సర్వే అంటే రీటైల్ సెక్టర్ బాగా గ్రోత్ చూపించిందంట. ఎకనామిక్ సర్వే ఎంఫసైజ్డ్ గ్రీన్ హైడ్రోజన్ డెవలప్మెంట్ టు సపోర్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్. ఎనర్జీ అంటే ఇప్పుడు మన ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి ట్రాన్సిషన్ అవ్వడం అనమాట. విచ్ ఆర్గనైజేషన్ ప్రిపేర్స్ ది ఎకనామిక్ సర్వే అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్ ఆఫీస్, అది ప్రిపేర్ చేస్తుంది ఎకనామిక్ సర్వేని. సర్వే హైలైటెడ్ సప్లై సైడ్ రిఫార్మ్స్ ప్రైమరీలీ టు కంట్రోల్ స్ట్రక్చరల్ బాటిల్ నెక్స్. ఏమైనా హర్డిల్స్ ఉంటే అబ్స్టికల్స్ ఉంటే వాటిని స్ట్రక్చరల్ బాటిల్ నెక్స్ని అవాయిడ్ చేయడానికి. విచ్ కాంపనెంట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏది అంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనమాట. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇప్పుడు గవర్నమెంట్ లోన్స్ తీసుకుంటుంది కదా, లోన్స్ తీసుకుంటే దానిపైన ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, ఆ ఇంట్రెస్ట్ పే చేసేదంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. According to the survey, strengthening cooperative federalism improves center-state fiscal coordination. Survey noted that digital payments growth has reduced reliance on cash transactions. అంతే కదా, చేతిలో నుంచి డబ్బులు ట్రాన్సాక్షన్స్ తగ్గించి UPI పేమెంట్స్ చేస్తున్నారు కదా చాలామంది, డిజిటల్ పేమెంట్స్. అది ఏ ఇండెక్స్ మెజర్ చేస్తుంది ఈజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ ట్రెండ్స్ అంటే PMI, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. Economic survey highlighted climate resilient agriculture to address weather uncertainties. Which factor supports macroeconomic stability as per the survey అంటే strong external sector. అది స్ట్రాంగ్గా ఉంటే ఎక్స్టర్నల్ సెక్టర్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీని అఫెక్ట్ చేయలేదు ఎక్కువగా అని అర్థం. సర్వే మెన్షన్డ్ అర్బనైజేషన్ యాజ్ అ డ్రైవర్ ఆఫ్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. విచ్ టర్మ్ రెఫర్స్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అంటే ట్రేడ్ బ్యాలెన్స్ అనమాట. ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ విచ్ గివ్స్ ట్రేడ్ బ్యాలెన్స్. ఎకనామిక్ సర్వే ఎంఫసైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. హ్యూమన్ క్యాపిటల్ అంటే ఎడ్యుకేషన్ పైన, హెల్త్ పైన, ఓవరాల్గా హ్యూమన్ డెవలప్మెంట్ పైన ఇన్వెస్ట్ చేసే క్యాపిటల్ని హ్యూమన్ క్యాపిటల్ అంటారు. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ బై RBI టు అబ్జార్బ్ ఎక్సెస్ లిక్విడిటీ అంటే రివర్స్ రెపో రేట్. పబ్లిక్లో ఎక్కువ లిక్విడిటీ ఉంది అంటే దాన్ని తగ్గించడానికి రెపో రేట్ని రివర్స్ రెపో రేట్ యూజ్ చేస్తారు. సర్వే హైలైటెడ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ టు స్ట్రెంథెన్ స్ట్రాటజిక్ టెక్నాలజీ క్యాపబిలిటీ. విచ్ కాంపనెంట్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ వైల్ క్యాలిక్యులేటింగ్ ద ఫిజికల్ డెఫిసిట్ అంటే బారోయింగ్స్. అదే కదా ఏం చెప్పాను, ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్ ఆ ఫార్ములా ఉంటుంది కదా,
Economic survey mentioned public-private partnership mainly for infrastructure development. Primary objective of the economic survey before the budget is to analyze economic trends. FRBM యాక్ట్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఫిస్కల్ డిసిప్లిన్ని ఎన్ష్యూర్ చేయడం. ఎకనామిక్ సర్వే హైలైటెడ్ విచ్ ఫ్యాక్టర్ యాజ్ అ కీ డ్రైవర్ ఆఫ్ రూరల్ కన్జంప్షన్ అంటే స్ట్రాంగ్ అగ్రికల్చరల్ అవుట్పుట్. విచ్ మెజర్ ఈజ్ యూజ్ టు అసెస్ కోర్ ఇన్ఫ్లేషన్. కోర్ ఇన్ఫ్లేషన్ని అసెస్ చేయడానికి ఏ మెజర్ యూజ్ చేస్తాము అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎక్స్క్లూడింగ్ ద ఫుడ్ అండ్ ఫ్యూయల్ అనమాట. ఎకనామిక్ సర్వే ఎంఫసైజ్డ్ ఇంప్రూవింగ్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ విచ్ గ్లోబల్ వాల్యూ చైన్స్ అంటే టెక్స్టైల్ అండ్ ఎలక్ట్రానిక్స్. విచ్ ఇండికేటర్ రిఫ్లెక్ట్స్ ది హెల్త్ ఆఫ్ ద banking system as discussed in the survey and GNPA ratio. The survey noted that increasing capital expenditure has a high multiplier effect అనమాట. multiplier effect అంటే మల్టిప్లై అవుతూ ఉండడం మన ఇన్కమ్ మనీ ఇవంతా. విచ్ సెక్టర్ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ అ మేజర్ కాంట్రిబ్యూటర్ టు సర్వీసెస్ సెక్టర్ అంటే ఐటీ అండ్ బిజినెస్ సర్వీసెస్. అది మనకు తెలిసిందే, ఐటీ నుంచి ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంటుంది సర్వీసెస్ సెక్టర్లో. ఎకనామిక్ సర్వే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్స్ చేయడానికి ఏది ఎక్కువ స్ట్రెంథన్ చేస్తుంది అని చెప్పింది అంటే మున్సిపల్ బాండ్స్. విచ్ ఇనిషియేటివ్ సపోర్ట్స్ డిజిటల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఇన్ ఇండియాస్ డిజిటల్ ఎకోసిస్టమ్ అంటే ఆధార్. The survey highlighted climate adaptation strategies primarily to address extreme weather risks. Which measure indicates the total value of goods and services produced within a country? Within a country ante GDP. Economic survey emphasized strengthening MSMEs to enhance employment and exports. Which reform was highlighted to improve agricultural marketing efficiency ante ENAM platform. ENAM platform ante National Agricultural Market అనమాట. ఆన్లైన్లోనే దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం ఫార్మర్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ని. ద సర్వే డిస్కస్డ్ ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇన్ లైన్ విత్ విచ్ లాంగ్ టర్మ్ టార్గెట్ ఇయర్ ఫర్ నెట్ జీరో ఎమిషన్స్ అంటే 2070. విచ్ కాంపనెంట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే క్రియేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్. ది ఎకనామిక్ సర్వే హైలైటెడ్ ఫిన్టెక్ గ్రోత్ మెయిన్లీ టు ఇంప్రూవ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. Which factor contributes directly to improving India's credit rating outlook ante stable macroeconomic fundamentals. The survey noted that diversification of energy sources reduces external vulnerability. Which index tracks changes in wholesale price index wholesale prices ante wholesale prices index e kada. The economic survey emphasized skill development to align workforce with industry 4.0 requirements. Which institution conducts India's monetary policy operations అంటే RBI. అదే ఫిస్కల్ పాలసీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ చూసుకుంటుంది. మానిటరీ పాలసీ ఆపరేషన్స్ అంతా RBI చూసుకుంటుంది. ద సర్వే హైలైటెడ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇంప్రూవ్డ్ ప్రాఫిటబిలిటీ డ్యూ టు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ప్రాఫిటబిలిటీ పెరిగిందంట, ఇంప్రూవ్ అయ్యిందంట. అది ఎందుకు జరిగింది అంటే ఇంప్రూవ్డ్ అసెట్ క్వాలిటీ అండ్ క్రెడిట్ గ్రోత్ అవ్వడము, అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల జరిగిందంట. విచ్ పాలసీ టూల్ ఈజ్ యూస్ టు కంట్రోల్ లిక్విడిటీ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్. బ్యాంకింగ్ సిస్టంలో లిక్విడిటీని కంట్రోల్ చేయడానికి రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్స్ యూస్ చేస్తారు. ది ఎకనామిక్ సర్వే మెన్షన్డ్ ఎక్స్పోర్ట్స్ రెసిలియన్స్ డిస్పైట్ గ్లోబల్ ఎకనామిక్ స్లోడౌన్. ఎకనామిక్ స్లోడౌన్ అవుతున్నా కూడా మన ఇండియాలో అంత సర్వే మెన్షన్ ఎక్స్పోర్ట్స్ రెసిలియన్స్ ఉన్నిందంట. ఎక్స్పోర్ట్స్ దేనికి అంత అఫెక్ట్ అవ్వలేదు, రెసిలియంట్గా ఉన్నాయి ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ది ఎకనామిక్ స్లోడౌన్. మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనమాట. విచ్ ఇనిషియేటివ్ ప్రమోట్స్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ అంటే పిఎల్ఐ స్కీమ్ అంటే పబ్లిక్ లింక్డ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్. The survey highlighted the importance of data governance for digital economy growth. Which factor strengthens India's external sector stability ante strong forex reserves. The economic surveys emphasized the social sector expenditure to improve human capital. Which measure reflects government borrowing requirements excluding the interest payments enti ante primary deficit. Economic survey serves as a foundation for which major యాన్యువల్ ఫినాన్షియల్ ఎక్సర్సైజ్ అంటే యూనియన్ బడ్జెట్. నేను చెప్పాను కదా, యూనియన్ బడ్జెట్కి ముందు సర్వేని బేస్ చేసుకొని యూనియన్ బడ్జెట్ని డిజైన్ చేస్తారనమాట. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ 220 బిట్స్ చాలా ఇంపార్టెంట్. కీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ నంబర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ, చాలా ఇంపార్టెంట్, చూస్తూ ఉండండి.
నేర్చుకోండి కూడా. ఇండియాస్ రియల్ జీడిపి గ్రోత్ ఫర్ ఫిజికల్ ఇయర్ 24 వాజ్ ఎస్టిమేటెడ్ అట్ వాట్ పర్సంటేజ్ అంటే 7.6% ఎస్టిమేట్ చేశారు రియల్ జీడిపి గ్రోత్ని. ఎకనామిక్ సర్వే ప్రొజెక్ట్ చేసింది ఇండియాస్ రియల్ జీడిపి గ్రోత్ ఫిజికల్ ఇయర్ 2026కి ఎంత ప్రొజెక్ట్ చేసింది అంటే అప్పట్లో 6.3% to 6.8% అనమాట. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ ఫర్ ఫిజికల్ ఇయర్ 25 వాజ్ ఎస్టిమేటెడ్ అట్ వాట్ పర్సంటేజ్ అంటే 5.6% ఎస్టిమేట్ చేస్తున్నారు ఫిజికల్ డెఫిసిట్ని. ఫిజికల్ టార్గెట్ ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఫర్ ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ 2026కి ఏంటి అంటే 4.5%. India's CPI retail inflation averaged approximately what percent in fiscal year 24 అంటే 5.4%. Agriculture sector growth in fiscal year 24 was recorded at approximately 3.5%. Industrial sector growth in fiscal year 24 stood at around 8.2%. Services sector growth in fiscal year 24 was approximately 7.5% అంట. India's current account deficit CAD in fiscal year 24 was approximately what percentage of GDP అంటే 1.2%. India's foreign exchange reserves were approximately how many US dollars in early 2025 అంటే $620 billion ఉన్నాయంట. Gross tax revenue growth in fiscal year 24 was approximately 12%. Capital expenditure growth in fiscal year 25 budget estimate was approximately 17%. India's nominal GDP growth in fiscal year 24 was approximately 9.6%. India's renewable energy installed capacity crossed approximately how many gigawatts అంటే 180 gigawatts క్రాస్ చేసిందంట రెన్యూబుల్ ఎనర్జీ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ. India's unemployment rate according to periodic labor force survey declined to approximately 4.8%. India's merchandise exports in fiscal year 2024 were approximately $437 billion. Fiscal year 24 లో crossed approximately exports crossed approximately $325 billion. GST collections averaged approximately how many lakh crore per month అంటే 1.7 lakh crore per month యావరేజ్గా ఉంటుందన్నమాట మన GST కలెక్షన్స్ ప్రతి మంత్లో. Credit growth of scheduled commercial banks in fiscal year 24 was approximately 16%. India's poverty ratio declined to approximately what percentage as per recent estimates అంటే 11%కి తగ్గిందంట. పావర్టీ రేషియో డిక్లైన్, ఇది ఇంపార్టెంట్. ఇండియా ఎయిమ్స్ టు అచీవ్ నెట్ జీరో ఎమిషన్స్, చాలా ఫేమస్ విత్ క్వశ్చన్ ఇది. 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ని మనం అచీవ్ చేయాలి అని మన ఎయిమ్. Gross NPAs, GNPAs of scheduled commercial banks declined to approximately 3.9%. India's digital payments UPI transactions crossed approximately how many billion transactions per month in 2024 అంటే 12 billion రూపీస్ ట్రాన్సాక్షన్ జరిగిందంట. సారీ 12 billion ట్రాన్సాక్షన్స్, రూపీస్ కాదు ఏం కాదు, ఇవి ట్రాన్సాక్షన్, నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. India's gross capital formation as percentage of GDP stood at 33%. Share of services sector in India's GVA is approximately 55%. Food inflation in fiscal year 24 averaged approximately 7.5%. India's public debt to GDP ratio is approximately 78%. Public debt to GDP ratio ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, 78%లో ఉంది. Target to reduce fiscal deficit below 4% of GDP is set for which year అంటే fiscal year 27. India's per capita income as per the current prices in fiscal year 24 was approximately 1.72 lakh rupees. Per capita income very important. Per capita income అంటే ఏంటి, ఒక మనిషి యావరేజ్గా ఆన్ అండ్ యావరేజ్గా ఒక సంవత్సరం మొత్తంలో ఇంత ఇన్కమ్ సంపాదిస్తున్నారు అని అర్థం. ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ షేర్ ఇన్ జీవీఏ ఈజ్ అప్రాక్సిమేట్లీ 17%. ఇండియాస్ లాజిస్టిక్స్ కాస్ట్ ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అంటే 13% అంట లాజిస్టిక్స్ కాస్ట్ ఎస్టిమేట్ చేసింది. ఇండియా ఎయిమ్స్ టు రెడ్యూస్ లాజిస్టిక్స్ కాస్ట్ టు వాట్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అంటే 8%కి తగ్గించాలి అని చూస్తోంది అండర్ నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 23-24లో ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 37%, ఇది ఇంపార్టెంట్.
India's labor force participation rate stood at approximately 57%. Tax to GDP ratio of the central government in fiscal year 24 was approximately 11.7%. రెవెన్యూ డెఫిసిట్ ఫిజికల్ ఇయర్ 2025లో ఎస్టిమేట్ చేయబడింది కదా, టు ద పర్సంటేజ్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఎంత అంటే 2%. ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ ఫర్ 2030 ఎంత అంటే 500 గీగావాట్స్. ఇది నేను చెప్పాలనుకున్న ఇంపార్టెంట్. బై 2030 మనం 500 గీగావాట్స్ సాధించాలి అని రెన్యూబుల్ ఎనర్జీలో. సో ఇంతకుముందు నేను ఒక ఎంసీక్యూలో చెప్పాను కదా, ప్రస్తుతం మన ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉంది అంటే 180 గీగావాట్స్ ఉందన్నమాట. మనం ఎలాగైనా 500 గీగావాట్స్ సాధిస్తే చాలా యూజ్ అవుతుంది, మనకు చాలా హెల్ప్ అవుతుంది క్లైమేట్ చేంజ్కి, గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి రెసిలియంట్ అవ్వడానికి మన కంట్రీ. నెక్స్ట్, ఇండియా సోలార్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ, ఇవంతా కూడా ఇంపార్టెంట్. సోలార్ ఎంత, విండ్ ఎంత, ఇవంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతం మన ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత అంటే 75 గీగావాట్స్. Gross FDI inflows into India in fiscal year 2024 were approximately $70 billion. India's remittance inflows in 2024 were estimated at approximately $115 billion. ఈ రెమిటెన్స్ మనం మన ఇండియన్స్ బయట దేశాల్లో పనిచేసి పంపిస్తారు కదా వాళ్ళ ఫ్యామిలీస్కి, అలాగా దాన్ని రెమిటెన్సెస్ అంటారు. అలా వచ్చిన రెమిటెన్సెస్ ఎంత వాల్యూ అంటే $115 బిలియన్ అంట. యావరేజ్ మంత్లీ ఈ-వే బిల్స్ జనరేటెడ్ ఇన్ ఫిజికల్ ఇయర్ 24 crossed approximately 9 crore. ఇండియాస్ రోడ్ నెట్వర్క్ లెంత్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 63 lakh kilometers ఉంది. ఇంపార్టెంట్ ఇది, రోడ్ నెట్వర్క్ సంబంధించి 63 lakh kilometers. నేషనల్ హైవే, ఈ రోడ్లోనే నేషనల్ హైవే ఎంత 63 lakh kilometersలో పార్ట్ అవుతుంది అంటే 1.4 lakh kilometers అంట నేషనల్ హైవే నెట్వర్క్. నెక్స్ట్, రైల్వే ఎంత ఉంది అంటే రైల్వే ఫ్రైట్ లోడింగ్ క్రాస్డ్ అప్రాక్సిమేట్లీ హౌ మెనీ బిలియన్ టన్స్ అంటే 1.6 billion tons కెపాసిటీని క్రాస్ చేసిందంట రైల్వే ఫ్రైట్ లోడింగ్, అంటే గూడ్స్ అండ్ కార్గో హ్యాండిల్ చేసేది. ఇండియాస్ ఎయిర్పోర్ట్ కౌంట్ ఎంత ఉంది అంటే ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్, అంటే ప్రస్తుతం వర్క్ చేస్తున్న ఎయిర్పోర్ట్స్, మూతబడిన ఎయిర్పోర్ట్స్ని కౌంట్ చేయలేదు, వర్క్ చేస్తున్న ఎయిర్పోర్ట్స్ 148 ఉన్నాయంట మన ఇండియాలో. షేర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ టోటల్ ఎక్స్పెండిచర్ ఫర్ ఫిజికల్ ఇయర్ 25 వాజ్ అప్రాక్సిమేట్లీ 24% ఉందంట. షేర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టోటల్ ఎక్స్పెండిచర్లో. ఇండియాస్ డిజిటల్ ఎకానమీ ఈజ్ ప్రొజెక్టెడ్ టు కాంట్రిబ్యూట్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అంటే 20% డిజిటల్ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేస్తుందంట బై 2030. గుడ్ థింగ్. యావరేజ్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ అండర్ ఆర్బీఐస్ ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే, ఇది ఇంపార్టెంట్. ఈ టార్గెట్, ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎప్పుడు కానీ 4 ± 2%లో ఉండాలి. అంటే మ్యాక్సిమం 6% ఉండొచ్చు, మినిమం 2% ఉండొచ్చు. అంటే దీనికంటే తగ్గకూడదు, దీనికంటే పెరగకూడదు అనమాట. అది మన టార్గెట్. ఎందుకంటే ఫిజికల్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి, అప్పులు పాలవ్వకుండా. ఇన్ఫ్లేషన్ ఓవర్గా పెరిగిపోతా ఉంది అంటే మనం ఇంకా చాలా దీనమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నామని అర్థం. మరీ ఇన్ఫ్లేషన్ మరీ లోగా ఉంది అంటే కూడా మంచిది కాదు. సో ఎప్పుడు కానీ 2 నుంచి 6% వరకు ఉండాలి ఇన్ఫ్లేషన్ టార్గెట్. చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఇండియాస్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అకౌంట్స్ ఫర్ అప్రాక్సిమేట్లీ ఎంత పర్సంటేజ్ ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా అంటే 25% ఉందంట మన ఇండియాస్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్. దీన్ని మనం 33%కి తీసుకెళ్ళాలి అని టార్గెట్ ఉంది ఇండియన్ గవర్నమెంట్కి. ఇండియాస్ గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్స్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఎంత ఉంది అంటే 29% ఉంది. ది ఎంఎస్ఎంఈ సెక్టర్ కాంట్రిబ్యూట్స్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ టు ఇండియాస్ జీడిపి అంటే 30% కాంట్రిబ్యూట్ చేస్తుందంట ఎంఎస్ఎంఈ సెక్టర్. ఎంఎస్ఎంఈస్ కాంట్రిబ్యూట్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ టు ఇండియాస్ టోటల్ ఎక్స్పోర్ట్స్ అంటే 45% ఎంఎస్ఎంఈస్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుందంట ఇండియా నుంచి. చాలా గొప్ప థింగ్ ఇది. ఇండియాస్ అర్బన్ పాపులేషన్ అకౌంట్స్ ఫర్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ అంటే 35% ఇండియాలో అర్బన్ పాపులేషన్ ఉన్నారు, మిగిలిన 65% రూరల్ ఉన్నారు. Working age population 15 to 59 years in India constitutes approximately 65% of India's population. 15 to 59 years ఏజ్ గ్రూప్లో ఉన్నారు. సో చాలా మంచి విషయం అది. ఇండియాస్ గ్రాస్ ఎన్పిఎస్ వర్ అట్ 10-year low of approximately 3.2%. ఇండియాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ గ్రూ బై అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ అంటే డైరెక్ట్ ట్యాక్స్ ఎంత గ్రో అయింది అంటే 16% గ్రో అయ్యింది. ఇండియాస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఎంత గ్రో అయింది అంటే 10%.
ఇండియాస్ పర్ క్యాపిటా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎంత ఉంది అంటే 1350 kWh ఉంది. ఇండియాస్ ఇన్స్టాల్డ్ పవర్ జనరేషన్ ఎంత ఉంది కెపాసిటీ ఉంటే 420 GW. ఇది రెన్యూబుల్ కాదు, రెన్యూబుల్ ప్లస్ నాన్ రెన్యూబుల్ అన్నీ కలిపి. ఇండియాస్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత అంటే 70 years. పుట్టిన అప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఇప్పుడు పుడుతున్నారు కదా ఆ పిల్లల యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 years ఉందంట. Total expenditure on health by the government, center and states is approximately what percentage అంటే 2.5%. Public expenditure on education in India is approximately what percentage of GDP అంటే 4.6%. India's rank in the UN Sustainable Development Goals, UN SDGs ఉన్నాయి కదా, వాటి ఇండెక్స్లో అప్రాక్సిమేట్లీ మన ర్యాంక్ ఎంత ఉంది అంటే 1112 ఉంది. ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. సో 1112 ర్యాంక్, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. Multi-dimensional poverty rate in India declined to approximately 11%. 11% decline అయిందంట multi-dimensional poverty rate. Percentage of population covered under Jan Dhan accounts crossed approximately 80%. Life insurance penetration in India is approximately what percentage of GDP అంటే 3.2%. Non-life insurance penetration వచ్చి 1% ఉంది. Agriculture and allied sectors contribute approximately what percentage to India's GVA అంటే 18%. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 18% షేర్ అగ్రికల్చర్ నుంచి వస్తుంది. అండ్ అలైడ్ సెక్టర్స్ అంటే అగ్రికల్చర్తో పాటు పౌల్ట్రీ, ఫిష్ ఫార్మింగ్ ఇవంతా ఉంటాయి కదా, దీని అలైడ్ సెక్టర్స్ అంటారు. ఇండియాస్ మిల్క్ ప్రొడక్షన్ క్రాస్డ్ అప్రాక్సిమేట్లీ హౌ మెనీ మిలియన్ టన్స్ అంటే 220 million tons క్రాస్ అయిపోయిందంటే ఇండియాస్ మిల్క్ ప్రొడక్షన్. ఫిష్ ప్రొడక్షన్ ఎంత ఉంది అంటే 16 million tonsని క్రాస్ చేసేసిందంట. షేర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ టోటల్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఇస్ అప్రాక్సిమేట్లీ 64%. అక్కడ మనం ఏం చూసాము, 18% ఏమో అగ్రికల్చర్ నుంచి, 64% ఇక్కడ ఏంటిది ఎక్స్పోర్ట్స్లో 64% మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుందంట మన ఇండియాలో. ఇండియాస్ ఈ కామర్స్ మార్కెట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు రీచ్ అప్రాక్సిమేట్లీ హౌ మెనీ $1 billion అంటే $200 billion క్రాస్ అవబోతోందన్నమాట బై 2030. India's climate finance requirement by 2030 is estimated at approximately $2.5 trillion. The share of renewable energy in total installed power capacity is approximately 42%. Urban unemployment rate, ఇది ఇంపార్టెంట్, డిక్లైన్ అయింది. ఎంత డిక్లైన్ అయింది అంటే 6.2% డిక్లైన్ అయిందంట. రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ స్టూడ్ ఎట్ 4.1%. రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ ఉన్నారు. ఇండియాస్ యావరేజ్ మంత్లీ ఐజీఎస్టీ కలెక్షన్ క్రాస్డ్ అప్రాక్సిమేట్లీ హౌ మెనీ lakh crore అంటే 1.8 lakh crore క్రాస్ అయింది. ఐజీఎస్టీ కాదు, జిఎస్టీ కలెక్షన్, జిఎస్టీ ఓవరాల్గా జిఎస్టీ కలెక్షన్. ద షేర్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ టోటల్ రీటైల్ ట్రాన్సాక్షన్స్ ఏంటి అంటే 65% ఉంది డిజిటల్ పేమెంట్స్ యొక్క ట్రాన్సాక్షన్ యొక్క పర్సంటేజ్. ఇండియాస్ క్రెడిట్ టు జీడిపి రేషియో 58%గా ఉంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ 28%గా ఉంది. Percentage of households with tap water connection under the Jal Jeevan Mission crossed 75%. tap water connections cross అయిపోయింది. India startup ecosystem crossed approximately 1 lakh startups. ఇది ఇంపార్టెంట్. ప్రస్తుతం మన ఇండియాలో 1 lakh కంటే ఎక్కువ స్టార్టప్స్ ఉన్నాయి. వెరీ గుడ్ థింగ్. పర్సంటేజ్ ఆఫ్ విమెన్ ఓనింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఓన్ చేసుకున్న పర్సంటేజ్ ఆఫ్ విమెన్ 78% ఉన్నారు. వాళ్ళకంటూ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది అని అర్థం. ఇండియాస్ ఎక్స్పోర్ట్ టు జీడిపి రేషియో అప్రాక్సిమేట్గా 21% ఉంది. షేర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ గ్రూ బై అప్రాక్సిమేట్లీ వాట్ % ఇయర్ ఆన్ ఇయర్ అంటే 25% గ్రో అవుతూ ఉందన్నమాట క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇండియాస్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ బ్యాండ్ అలౌస్ అ టాలరెన్స్ ఆఫ్, నేను చెప్పాను కదా ఇంతకుముందు 4 ± 2% అని, విచ్ ఇస్ 2% to 6%. Next, the agriculture credit target for fiscal year 2025 was approximately 20 lakh crore rupees. Number of DPIIT, Department for Promotion of Investment and Trade, Industries and Investment Trade సంబంధించి రికగ్నైజ్డ్ యూనికార్న్స్. ఎన్ని యూనికార్న్స్ ఉన్నాయి, ఇది కూడా ఇంపార్టెంట్. యూనికార్న్స్ ఉన్నాయి అంటే 110 యూనికార్న్స్ ఉన్నాయి మన ఇండియాలో.
నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ యూజింగ్ ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్పిజి గ్యాస్ యూజ్ చేస్తారు కదా అండర్ ఉజ్వల యోజన అండ్ అదర్ స్కీమ్స్ క్రాస్డ్ అప్రాక్సిమేట్లీ 92% కంటే ఎక్కువ హౌస్ హోల్డ్స్ ఎల్పిజి గ్యాస్ యూజ్ చేస్తున్నారంట. India's total social sector expenditure as percentage of GDP is approximately 88.5%. Next, the percentage of formalization in payroll additions, EPFO net additions annually crossed approximately 1.5 crore rupees. 1.5 crore అంత payroll additions జరిగింది. India's defense capital outlay growth in recent budgets averaged approximately 18%. డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్, డిఫెన్స్కి స్పెండ్ చేయడం అసలు తప్పు లేదనమాట. మనకున్న శత్రు దేశాలు పక్కనే ఉన్న శత్రు దేశాలకి అగెయిన్స్ట్గా మనం డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్కి స్పెండ్ చేస్తాం కదా, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ బ్యాడ్ థింగ్, చాలా మంచి విషయం అది. పర్సంటేజ్ షేర్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ టోటల్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చి 55%. ఇండియాస్ పర్ క్యాపిటల్ CO2 ఎమిషన్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 2 tons. India's share in global GDP is approximately 7%. గ్లోబల్ జీడిపిలో మన ఇండియా షేర్ 7% ఉందంట. సో ఇది ఇంపార్టెంట్. ఇండియాస్ డెమోగ్రఫిక్ మీడియన్ ఏజ్ వచ్చి 28 years అంట మీడియన్ ఏజ్ ప్రస్తుతానికి. పర్సంటేజ్ ఆఫ్ ఇంటర్నెట్ పెనట్రేషన్ ఇన్ ఇండియా క్రాస్డ్ అప్రాక్సిమేట్లీ 60%. సో ఇండియాలో ఒక 100% మంది ఉంటే దాంట్లో 60% మందికి ఇంటర్నెట్ అనేది తెలుసు. ఇంటర్నెట్ అంత బాగా పెనట్రేట్ అయ్యింది మన ఇండియాలో. ద పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ కవర్డ్ అండర్ ఆయుష్మాన్ భారత్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 40% హౌస్ హోల్డ్స్ కవర్ అయి ఉన్నారు. లాస్ట్ బట్ వన్ MCQ, ఇండియాస్ స్టేట్ గవర్నమెంట్స్ కంబైన్డ్ ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ GDP అంటే 3.2% ఆఫ్ GDP. ఇది ఇంపార్టెంట్, కంబైన్డ్ ఫిజికల్ డెఫిసిట్ యొక్క పర్సంటేజ్. నెక్స్ట్ లాస్ట్ MCQ ఫర్ దిస్ లెక్చర్, ఇండియాస్ టోటల్ పబ్లిక్ డెట్ సెంటర్ ప్లస్ స్టేట్స్ కంబైన్డ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ GDP? 82% ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇవి 220 మోస్ట్ ఇంపార్టెంట్ MCQs. ఐ హోప్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఎవరైతే లాస్ట్ వరకు చూసి బాగా నేర్చుకున్నారో కమెంట్ చేయండి దట్ వి వాచ్డ్ టిల్ ది ఎండ్, ఆర్ మీ ఏ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ చేయండి. అండ్ ఈ లెక్చర్ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫర్ మోర్ వండర్ఫుల్ కాంటెంట్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ మీకు. సో అది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.